హలో. ఎక్కడున్నావురా? ఇన్ని రోజులు ఫోన్ ఎక్కడ పెట్టుకున్నావు బే? ఏమైందిరా? అరే, మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్లో మీ అమ్మ నాన్న చనిపోయారా? హలో ఇన్స్పెక్టర్. స్పీకింగ్. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ చేసింది నేనే. ఇదే నాకు చెప్పాల్సిన విషయం. నాకు ఇలాంటి ఫోన్ కాల్స్ రోజుకి 100 వస్తుంటాయి. నా ట్రైన్ ఇన్స్పెక్టర్లా ఫోన్ పెట్టి. డోంట్ టేక్ దిస్ ఎస్ ఎ క్రాప్ కాల్ మిస్టర్ రాఘవ. ఓకే, ఇది చెప్తున్నావు కదా, కనీసం బాంబ్ సక్సెస్ టైం పీరియడ్ చెప్పగలవా? ఇది టీవీ9 చూసినాడు ఎవడైనా చెప్తాడు. ఇంకా మోర్ డీటెయిల్స్ చెప్తాను. బాంబ్కి వాడింది 3 kg RDX హ్యావింగ్ ట్రిగ్గర్ విత్ సెల్ రింగింగ్ నంబర్ 9030094304. ఏదో నువ్వే చేసా అని చెప్తున్నావు. డోంట్ బి సిల్లీ. చెప్తున్నాను కదా నేనే చేశానని. బాంబ్ పెట్టింది నేను, పెట్టించింది ఇద్దరు. ఈ ముగ్గురేనా ఇంకా ఉన్నారా? మేము ముగ్గురమే. వాళ్ళిద్దరు మద్రిపాలలో ఉంటారు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. తర్వాత నేను వచ్చి లొంగిపోతాను. How can I trust you? యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ సార్. ఓకే, I trust you. ఎందుకు నువ్వెవరు? స్టూడెంట్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఈవినింగ్ కలుద్దాం. వస్తానా? రాలేదేట్రా? వస్తున్నాడు రా, స్పీడ్ వస్తాయి. నంబర్ ఫీడ్ సార్. 9030094304. సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా సార్. సార్ మీరు ఎంతమంది రా? సార్ ఓకే సార్. ఎంతమంది మీరు? దొంగలే ఇల్లు.
బయట తీసుకురామంటారా? బయట తీసుకురామంటారు. సార్, వాడు నా ఫ్రెండ్ గిరీష్ సార్. వాడు ఫస్ట్ డే కాలేజ్కి రావడం ఇంకా నాకు గుర్తుంది. ఆ రోజు ఒక్కొక్కటి బాగా ఎక్కువైందిరే. ఇంజనీరింగ్ రాగానే పెద్ద కటింగ్ స్టడ్ అక్కడ పెడతారు. స్టడ్ అది అక్కడ పెట్టాలని చెప్తాను. అలా పాలు ఎంత కేటరా? తల పైకెత్తే, తల పైకెత్తరా. ఎంతరా ఇప్పుడు? ఎంత ఎంతరా చెప్పింది? ఎంత ఎంత నువ్వేట్రా చూస్తున్నా? ఎంత నువ్వు కూడా వేరే చెప్పాలా? అది చాలేరా, తీసేయి. బాధపడ్డా ఎందుకు? ఎందుకురా బాధపడ్డా? ఇంజనీరింగ్ అంటే ప్రొఫెషనల్గా ఉండాలిరా. ఎందుకంత పోయా? రేపు ప్రొఫెషనల్గా ఉండాలి. రేపటి నుంచి వాళ్ళకి రాకూడదు. అర్థమైందా? నీట్గా ఇన్సెట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని రావాలి. అర్థమైందా? ఇంక బయలుదేరి వెళ్ళిపో. బస్సులో ఆలోచించుకోవడానికి ఫస్ట్ ఇది అయిపోయినాయి ఇవన్నీ తీసుకోవాలా. రేపు నుంచి అయిపోతా తెచ్చినా లోన్ పెట్టుకో. సరే ఎలా ఉన్నావు? ఏంది గట్టి రా వాళ్ళంతే. మనం అంటే ఏది చేయగలుపు. అది ఫ్రీగా ఉంటే పదా. మళ్ళీ ఏమంటున్నారట? అది నేను తల్లదు కదా, ఫ్రీగా ఉండరా. పేరు చెప్తున్నాను. అది తీసుకోరా మామాట. ఫస్ట్ అలాగే అంటారు. అయ్యా తీసుకో తీసుకో. మాకేమైనా అలవాటు ఏంట్రా? చిన్నప్పుడు నడ్డం అలవాటు రాదు, రావట్లేదు. అంతే నోట్లో పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి అంతే చేసినాయా తమ్ముడే. కమాన్ రా. కూర్చోరా. తీసుకోరా బుక్స్ పక్కనట్రా. ఇక్కడ ఏ అరే రామయ్య కూర్చో. చాలా ఇంపార్టెంట్ డీల్ రా. ఈ బ్యాగ్ పట్టుకొని రైల్వే స్టేషన్లో పెట్టాలి. ఏంటో ఇది? 3 kgs RTX. ఆర్టీఎక్సా? రింగ్ ఇస్తే నేను చెప్పిన నెంబర్ రింగ్ మిషన్ కంప్లీట్ అవుతుంది. అరే చాలా మంది చచ్చిపోతారు కదరా.
అరే జాలి చూపించబే, చిన్నపిల్లలా మాట్లాడుతాయండి. ఇదంతా అయిపోతే మనకంతా ఫ్రీ మయ్యా, ఫ్రీ ఫ్రీ. ఓకే అయితే మీరు ఎలా చేసిన ఇది ఇచ్చేసి సార్ ప్లీజ్ సార్. సార్ తప్పు చేసింది సార్, ఒప్పుకున్నా సార్, తప్పు చేశాను సార్. సార్ నీ తల్లిదండ్రులు చనిపోవడం నీకు పెద్ద శిక్షరా? సమాధానం ఇస్తుంది. రేసులో పడిపోయినాడు ఓడినట్టు కాదురా, పడి లేవని వాడు ఓడినట్టురా. ఇప్పటి నుంచే నువ్వు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు, అర్థమైందా? రేపటి నుంచి ప్రతిరోజు నువ్వు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. సరే సార్. ఆ పర్మిషన్ దాకా నువ్వు సిటీ దాకా వెళ్ళకూడదు. చెప్పింది గుర్తుంది కదా, రేపు నుంచి నువ్వు డైలీ వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. ఓ ఏం డ్రాయింగ్ చేయాలరా? ఎరా దసరా దసరా ర్యాగింగా